వారికి మంచి జరిగింది. ఇప్పుడే వచ్చాం 10 లక్షలు వచ్చాం. చాలా 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 థ్యాంక్ యూ. ఇది వ్యక్తులుగా కంటే కూడా మా మేనిఫెస్టో గెలిపించింది మా అందరినీ నేను బలంగా నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఏవైతే ప్రామిసులు చేశామో అవి చేసి మాకు చేసి తీరుతాము నమ్మకం. వీరశంకర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఇది బెస్ట్ ప్యానల్ అని ఈ 2 ఏళ్ళు మేము ప్రూవ్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మా మేనిఫెస్టోలో భాగంగా మేము ఒక అత్యంత ముఖ్యమైన ఒక ఇది అనౌన్స్ చేశాము. డైరెక్టర్స్ అసోసియేషన్ ఉన్న ఫండ్ ఉండిపోకుండా మా కమిటీ పూల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ 37 పాటించాము. దానికి సంబంధించి మొట్టమొదటి స్టెప్ మా బేబీ నిర్మాత శ్రీ ఎస్కేఎన్ గారు చేస్తారు. మన సాయి రాజేష్ మా స్నేహితుడు వశిష్ట అందరూ కలిసి ఉండే ప్యానల్ ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కష్టపడి పనిచేసేవాళ్ళు, కష్టం తెలిసిన వ్యక్తి వీళ్ళు. సో వీళ్ళ జర్నీలో ఎప్పుడు నేను ఉన్నాను, నా స్నేహితులు, నా సీనియర్ వీళ్ళు. సో సాయి రాజేష్ మొన్న ఒక చెప్పిన వీడియో ఒకటి చూశాను. ఫండ్ డబ్బులు ఏమి ముట్టుకోకుండా మా సొంత దీని నుంచి హెల్త్ ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. సో దానికి నాకు చాలా ఇంప్రెస్ అయ్యి తన తరఫున నేను 10 లక్షల రూపాయలు ఈరోజు వీరశంకర్ వశిష్ట ఈ ప్యానల్ మీద ఉన్న నమ్మకంతో 10 లక్షల రూపాయలు ఈ రోజు వాళ్ళకి నా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. మా ప్యానల్ గెలిచిన అందరికీ చాలా చాలా థ్యాంక్స్. ఓట్ చేసిన వాళ్ళకి, సపోర్ట్ చేసిన వాళ్ళకి, కాల్ చేసి చెప్పిన వాళ్ళకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ. ఓట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను చెప్పినట్టు ఈసారి చూపిస్తాం. ఆదిత్య వేనాయత్య గారికి, భాస్కర్ అన్న ఛానల్ సెట్ చేసుకొని ఆర్గనైజ్ చేసి సపోర్ట్ చేసినందుకు వేనాయత్య గారికి, భాస్కర్ రెడ్డి అన్నకు మెనీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికి సపోర్ట్ చేసి నాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబ సభ్యుడికి పాదాభివందనం చేస్తూ అందరూ సపోర్ట్ చేశారు, పనిచేసే వాళ్ళని గుర్తిస్తారు, అందరికి అందుబాటులో ఉంటాం కాబట్టి మీరు అందరూ ఆదరించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు అందుబాటులో ఉంటాము, అందరికి అన్ని పనులు మేము చెప్పినవన్నీ చేస్తాము. అందరూ హ్యాపీగా ఉంటాం, కుటుంబం లాగా ముందుకెళ్తాం. థ్యాంక్ యూ. చాలా సంతోషంగా ఉంది. మేము ఓన్లీ ఓటింగ్ వరకే ప్రత్యర్థులం, కానీ తర్వాత అంతా ఒక టీమే. అందరము ఓడిపోయిన వాళ్ళు, గెలిచిన వాళ్ళు అందరం కలిసి టీఎఫ్టీఏ అభివృద్ధి కోసం మాత్రమే పనిచేయాలని అనుకుంటున్నాము. ఎట్ ది సేమ్ టైం నాకంటే ఎక్కువ మా సముద్రంలో ప్యానెల్ ఎక్కువ నా కోసం కష్టపడింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞత. వాళ్ళని కూడా సలహాలు సూచనలు తీసుకొని నిజంగా ఏ ప్రాబ్లమ్స్ అయితే మనకు అసోసియేషన్ నుంచి ఉన్నాయో, చిత్రపూర్ ఇష్యూ అయితేంది, గవర్నమెంట్ నుంచి అయితేంది, ఇందాక పెద్దలు చెప్పిన అన్నీ ఖచ్చితంగా ఈ 2 సంవత్సరాలలో నెరవేరడానికి నాకు కొంచెం ఎక్కువగా ప్రభుత్వం నుంచి నాకు సంబంధాలు ఉన్నాయి ఇప్పుడున్న ప్రభుత్వానికి. దానికి నా వంతు సహకారంగా టీఎఫ్టీఏకి సేవ చేయడానికి ముందుంటాను. మొదటిసారిగా నేను ఎన్నికైనందుకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. సత్యమేవ జయతే. థ్యాంక్ యూ. ముఖ్యంగా మా తెలుగు చలనచిత్ర దర్శక సంఘ సభ్యులందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను. నన్ను 6వసారి గెలిపించారు, డబుల్ హ్యాట్రిక్ ఇచ్చారు. నా మీద నమ్మకంతో మీ హైయెస్ట్ మెజారిటీతో గెలిపించారు. మీ నమ్మకాన్ని ఒమ్ము చేయను, నిస్వార్థంగా మీకు సేవ చేసుకుంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయితే గతంలో కూడా మంచి మెజారిటీ గెలిపించారు, ఇప్పుడు కూడా తెలుగు మెజారిటీ గెలిపించారు. సభ్యులందరికీ పెంచినందుకు, మా మీద నమ్మకాన్ని ఉంచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా మేనిఫెస్టోలో మేము చెప్పినవన్నీ అమలు చేస్తామని మరోసారి
మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టుగా ఉద్ఘాటిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. మా నాయకుడు వీరశంకర్ గారు ఆయన్ని సక్రమంగా చేయడానికి మా వంతు మనం కృషి చేస్తామని చెప్పి దాసర గారి కోరిక తీర్చుతామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మణరావు చాపర్ల వీరశంకర్ గారి ప్యానెల్లో అత్యంత మెజారిటీ నెగ్గించినందుకు అందరికీ ప్రాధాన్యత. జై టీఎఫ్డీఏ.